2002లో రిలీజ్ అయిన లీలో అండ్ స్టిచ్ యానిమేటెడ్ ఫిలిం థియేటర్స్ నుండి స్ట్రీమింగ్ వరకు అలా టీవీ ఛానల్స్ వరకు అలా పాపులారిటీని ఫ్యామిలీ స్కిట్స్లో పెంచుకుంటూనే వచ్చింది. సో మొత్తానికి డిస్నీ ఈ లైవ్ యాక్షన్ రీమేక్ ని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున రిలీజ్ చేశారు. నార్త్ అమెరికా అండ్ ఫారిన్ కంట్రీస్ లోని మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రేకనింగ్ తోటి క్లాష్ లోని రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ కి మాత్రమేనా, మూవీ లవర్స్, రెగ్యులర్ ఆడియన్స్ కూడా చూడొచ్చా? అండ్ ముఖ్యంగా ఒరిజినల్ యానిమేటెడ్ ఫిల్మ్ ని చూసేసిన వాళ్ళు ఈ లైవ్ యాక్షన్ రీమేక్ ని చూడాల్సిన అవసరం లేదా అంటే, వెల్, ఈ మోడర్న్ ఎరాలోని డిస్నీ నుండి వచ్చిన చాలా రీమేక్స్ మనకు తెలుసు, చాలా మనం చూసాం. సో ఇలా సీన్ టు సీన్ కాపీ కాకుండా స్క్రీన్ ప్లేలోని కొన్ని చేంజెస్ చేశారు. ఆల్సో క్యారెక్టర్స్ లో కూడా. ఎందుకంటే ఈ టెంప్లెట్ మీద మనం ఎన్నో వందలాది సినిమాలు చూసేసాం. అంటే ఒక అబ్నార్మల్ బీయింగ్ రావడం, ఎర్త్ లోని ఒక కిడ్ గానీ లేదంటే ఒక డిప్రెషన్ లో ఉండేలాంటి ఒక ప్రొటాగనిస్ట్ కి తన లైఫ్ లో కోల్పోయిన ప్రతి హ్యాపీ మూమెంట్స్ ని అచీవ్ చేయడం, అనుకోని కొన్ని అడ్వెంచరస్ మూమెంట్స్ లో ఇన్వాల్వ్ అవడం, అలానే ఎమోషనల్ వాల్యూస్ తో పాటు మంచి ఫన్ జనరేట్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా డెలివర్ చేయడంలోని ఈ టెంప్లెట్ బాగా వర్క్ అవుతుంది. సో ఈ ఫిల్మ్ లో కూడా ఆ ఎలిమెంట్స్ తో పాటు ఈ చేంజ్ చేసిన కొన్ని స్క్రీన్ ప్లే పాయింట్స్ అండ్ క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్ గా లైవ్ యాక్షన్ రీమేక్ కి ఫిట్ అయ్యేలాగా అనిపించింది. అంటే ఈ ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రీసెంట్ గా ఏ మైన్ క్రాఫ్ట్ అనే ఒక స్క్రాప్ ఫిల్మ్, అంటే పాపులర్ వీడియో గేమ్ అడాప్టేషన్ కారణంగా చాలా మంది వీడియో గేమ్ ఫ్యాన్స్, కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ ఆ ఫిల్మ్ ని బాగా ఎంజాయ్ చేశారు. బట్ అడల్ట్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ కి అదొక స్క్రాప్ ఫిల్మ్ లాంటి ఫీలింగ్ మాత్రమే ఇస్తుంది. బట్ ఇక్కడ అలా జరగలేదు. ఎందుకంటే ఫిల్మ్ లోని ఫన్ జనరేట్ చేస్తున్న అడ్వెంచరస్ మూమెంట్స్ తో పాటు ఎమోషనల్ యాంగిల్ కూడా కనెక్ట్ అయ్యేలాంటి స్టోరీ టెల్లింగ్ పాయింట్స్ చాలా చోట్ల పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఈ మాయా కియోలోహా ఈ చైల్డ్ యాక్ట్రెస్ లీలో పాత్రలోని చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేయడం, ఆ క్యారెక్టర్ కి గానీ ఆ ఫస్ట్ సెటప్ కి గానీ మనం అంతే న్యాచురల్ గా కన్విన్సింగ్ గా స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వగలం. పర్సనల్లీ నాకు యానిమేటెడ్ లీలో కన్నా ఈ లైవ్ యాక్షన్ లీలో ఈ యాక్ట్రెస్ చాలా చాలా క్యూట్ గా అనిపించింది అనమాట. ఫిల్మ్ లోని కొన్ని స్టిచ్ తోటి ఫన్నీ మూమెంట్స్, క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. అవి రాకముందే ఆ పాపను చూస్తున్నప్పుడే మనకి ఆ క్యూట్ అనే వైబ్ గానీ ఫీల్ గానీ చాలా బాగా కనెక్ట్ అయ్యి క్యారెక్టర్ కి యానిమేటెడ్ కన్నా లైవ్ యాక్షన్ లో కాస్త ప్రిఫరెన్స్ పెరిగిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ముఖ్యంగా తన ఎల్డర్ సిస్టర్ క్యారెక్టర్ కి కూడా యానిమేటెడ్ ఫిల్మ్ లో కన్నా లైవ్ యాక్షన్ లో కాస్త ఎక్కువ క్యారెక్టర్ స్కోప్ ఉండడం వలన ఆమె క్యారెక్టర్ యొక్క మోటివ్స్ కి కూడా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేలాంటి సెటప్ స్టోరీలో బాగా కనెక్ట్ అయింది కాబట్టి కంప్లీట్ గా ప్రొసీడింగ్స్ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేయగలరు. అండ్ ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ ఫ్యామిలీస్ కిడ్స్ కేటగిరీ ఫిల్మ్స్ లోని చాలా వరకు కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి అనమాట. మనసుతో ఆలోచించు, కడుపుతో ఆలోచించు లాంటి కొన్ని ఆర్టిఫిషియల్ డైలాగ్స్ పిచ్చ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ లా అనిపిస్తుంది మొన్న ఈ మైన్ క్రాఫ్ట్ లో కూడా. బట్ ఇక్కడ అలాంటి స్టీరియోటైపిక్ స్టేజ్ డ్రామా లాంటి ఆర్టిఫిషియల్ యాక్టింగ్, డైలాగ్ సీన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల నాకు కంఫర్టబుల్ గా అలా వెళ్ళినట్టు అనిపించింది. ముఖ్యంగా చిన్న పాప ఈ ఏజ్ లో అంత న్యాచురల్ గా చేయడం కూడా చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. అందువలన ఎమోషనల్ యాంగిల్ కూడా న్యాచురల్ గా పండింది. అందువలన కిడ్స్ అండ్ ఫ్యామిలీస్, కొంతమందికి ఎమోషనల్ గా టచ్ చేయడానికి టీయర్ జర్కింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ పాపులేషన్ ని ఈ హోల్సమ్ ఎలిమెంట్స్ తోటి లాంగ్ రన్ లోని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిల్మ్ కి చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉందని చెప్పాలి. బట్ 3D ఎఫెక్ట్స్ అయితే ఓకే, యావరేజ్. సో 2D వెర్షన్ కి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. 3D ఏం లేదు. మీ ఫ్యామిలీలో ఎవరైనా కిడ్స్ ఉంటే వాళ్ళతో వెళ్ళి టైం పాస్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఈ ఫిల్మ్ ద్వారా పొందొచ్చు అనమాట. కాకపోతే టెంప్లెట్ బాగా ఎన్నో ఫిల్మ్స్ లో మనం చూసేసాం కాబట్టి ఫిల్మ్ లవర్స్ కి ఓకే ఇష్ గా అలా వెళ్తుంది. కొన్ని ఫ్యామిలీస్ కిడ్స్ ఫిల్మ్ ఇచ్చేలాంటి అనాయింగ్ క్రింజ్ మూమెంట్స్ ఎక్కడ కూడా ఇందులో ఉండకపోవడం వల్ల వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా అలా చూడగలరు. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయగలుగుతుంది ఫిల్మ్. యానిమేటెడ్ ఫిల్మ్ చూసే వాళ్ళకి కూడా లైవ్ యాక్షన్ లో కొన్ని పాయింట్స్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి. విలన్ గానీ, క్లైమాక్స్ గానీ, క్యారెక్టర్స్ ని గానీ మార్చడం కూడా మంచిగా కన్విన్సింగ్ గా అండ్ పాజిటివ్ పాయింట్స్ లోనే ఆ చేంజెస్ కూడా ఉంటాయి అనమాట. రీసెంట్ గా స్నో వైట్ రీమేక్ ఫెయిల్ అవ్వడం వల్ల డిస్నీ కంప్లీట్ గా రీమేక్స్ ఆపేస్తుంది అని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఈ రీమేక్ మాత్రం లైవ్ యాక్షన్ లో మంచి రికార్డ్స్ నే పెట్టొచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్ గా కుదిరింది. మరి డిస్నీ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుందో చూడాలి. ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 7.5/10. అలా మంచి పాప్కార్న్ టైం పాస్ ఎంటర్టైనింగ్ గా, ముఖ్యంగా ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ కేటగిరీ జానర్లోని ఈ ఫిల్మ్ చేయాల్సిన న్యాయం చేసిందని అనిపించింది. ఫైనల్ గా మీకైతే నా రివ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.